ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. సో ఇక్కడ యేసుప్రభు వారు తన నోటితో అంటున్నాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో, కలిసి ఉంటారో, అక్కడ నేను ఉంటాను అంటే ఉంటాడు అంతే. సో వీఆర్ గ్యాదర్ మోర్ దెన్ 2 people హియర్. సో హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ టుడే జీసస్ క్రైస్ట్ ఈజ్ హియర్? సో దట్ ఈస్ అప్ టు యూ. మన నమ్మిక చొప్పున దేవుడు పనిచేస్తాడని నేను చెప్పాను, మన విశ్వాసం చొప్పున దేవుడు పనిచేస్తాడని అంటున్నాడు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మన విశ్వాసం బట్టి దేవుడు పనిచేస్తాడు. వాక్యం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు, వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. సో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారో అక్కడ నన్ను తలుచుకోండి, నా నామాన్ని తలుచుకోండి, అప్పుడు నేను మీ మధ్యన ఉంటానంటాడు. సో ఒక ఇద్దరు విశ్వాసులు ముగ్గురు విశ్వాసులు కనపడ్డారు, కలిశారు అంటే దేవుని గురించి మాట్లాడుకోవాలి. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాల గురించి, ఆశ్చర్యమైన కార్యాల గురించి మాట్లాడుకొని ఆయనను మహిమపరచుకోవాలి. ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలను తలుచుకొని సాక్ష్యాన్ని పంచుకోవాలి. సో ఇక్కడ ఇద్దరు లేక ముగ్గురు మనం కూడుకున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి మాటలు పలకాలి. ఇప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు విశ్వాసులు కూడుకున్నారు. సో సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు, షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు, షికారు గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ దేవుడు ఉండడండి. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడ వర్షిప్ చేస్తారో, ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడ దేవుణ్ణి ప్రేస్ చేస్తారో, ఇద్దరు ముగ్గురు కలిసి వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని చదువుకుంటారో, ప్రార్థన చేస్తారో, ఆరాధిస్తారో, స్తుతిస్తారో, వాళ్ళ మధ్యన యేసు ప్రభువు ఉంటారు. అందుకే నువ్వు ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచేలాగా ఉండాలి. అది నీ యొక్క ఆత్మీయ జీవితము. సో యోషయ గ్రంథం 29 అధ్యాయం 13 ఇది మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను కావాలనే. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడట. ఏమని చూద్దాం. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, గాని తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. సో దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి? హార్ట్ఫుల్గా ప్రార్థించాలి. ఎలా ప్రేస్ చేయాలి? హార్ట్ఫుల్గా ప్రేస్ చేయాలి. దేవుడి కోసం నువ్వు ఏ చేసినా కూడా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో చేయాలి. ఏదో నోటితో చేయాలి కదా, ఏదో ఈరోజు బైబిల్ చదవాలి నా టార్గెట్ కంప్లీట్ అవుతుంది, ఈరోజు ఏదో ప్రేయర్ చేయాలి కదా చేయాలని కాదు. ఒక 5-10 నిమిషాలు దేవుడితో గడిపినా కూడా అది నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నువ్వు చేయాలి ఏదైనా కూడా. దేవుడు అదే అంటున్నారు, వీళ్ళందరూ పెదవులతో నన్ను పలకరిస్తున్నారు, పెదవులతో వాళ్ళు నన్ను ఘనపరుస్తున్నారు, పెదవులతో వాళ్ళు నన్ను మహిమపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంచుకున్నారు. అంటే నీ హృదయం దేవుడితో కనెక్ట్ అయిపోవాలి. సో పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి స్తోత్రించాలి. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. నోటితో ఎవరైనా పాడతారు, ఎవరైనా పొగుడతారు నోటితో, కానీ అది హృదయం నుంచి వస్తుందా లేదా? సో దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఏ పని చేసినా కూడా హార్ట్ఫుల్గా చేయి. ఏదో టైంపాస్ కాదు, ఏదో వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని కాదు. నువ్వు ప్రేయర్ చేసిన హార్ట్ఫుల్గా ప్రేయర్ చేయి, బైబిల్ చదివిన హార్ట్ఫుల్గా బైబిల్ చదువు, వర్షిప్ చేసిన హార్ట్ఫుల్గా వర్షిప్ చేయి, ప్రేస్ చేసిన హార్ట్ఫుల్గా ప్రేస్ చేయి, నన్ను గణపరిచిన హార్ట్ఫుల్గా గణపరచు అంటున్నాడు. చూద్దాము. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు గాని, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరంగా చేసి ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి. సో మనుషులు కల్పించే పద్ధతులను బట్టి నువ్వు నన్ను పూజించద్దు, నన్ను ఆరాధించద్దు, నన్ను స్తుతించద్దు. నువ్వు ఎలాగైనా కూడా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? నీ ఆత్మ కనెక్ట్ అయిపోవాలి, నీ హృదయంతో కనెక్ట్ అయిపోవాలి. కొంతమంది వర్షిప్ చేస్తారు, వాళ్ళు క్లోజ్ ఐస్ చేస్తారు, వాళ్ళు లీడ్ అయిపోతారు, అందులోకి ఆత్మలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు పక్కన ఏం జరుగుతుందో కూడా ఆలోచించరు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో మనం వర్షిప్ చేస్తే ఒక గంట సేపు వర్షిప్ చేసినా కూడా ఒక 5 నిమిషాలు చేసినట్టుగా ఉండాలి. అంటే అంతగా నువ్వు మునిగిపోవాలి, లీనమైపోవాలి, పూర్ణ మనస్సుతో చేయాలి. నువ్వు దేవుడికి ఏ చేసినా కూడా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో చేయాలి, పూర్ణ మనస్సుతో, హృదయముతో చేయాలి. హబక్కూకు 3 అధ్యాయం 2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించును, వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశమంతటను కనబడుచున్నది. చూడండి, ఆయన మహిమ ఆకాశమండలం అంతటా కనబడుచున్నట. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సో ఆకాశము భూమి ఎవరి కంట్రోల్లో ఉన్నది? ఇప్పుడు మన దేవుడి కంట్రోల్లో ఉంది.
సో ఆయనను నువ్వు ఆరాధించడానికి కారణము ఇది ఒకటి. ఎందుకంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ సర్వాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్న దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు పొగుడుతున్నావు. అంటే నువ్వు ఆరాధించేది, పొగిడేది మా నార్మల్ దేవుణ్ణి కాదు, ఈ సర్వాన్ని సృష్టించిన దేవుణ్ణి, అద్భుతకరుడను, ఆశ్చర్యకరుడను, ఆయన సృష్టించిన దేవుడను నువ్వు ప్రేస్ చేస్తున్నావు, పూజిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. సో అందుకన్నా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మహిమత ఆకాశమండలం అంతటా కనపడుచున్నది, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. నేను ఎందుకు ఈ వాక్యాలు తీస్తానంటే ఆయన గొప్పతనం ఎలాంటిదో మీకు అందరికీ కనపడాలని. ఆయన యొక్క అద్భుతాలు ఏంటిది, ఆయన గొప్పతనం ఏంటిది, ఆయన మంచితనం ఏంటిది, ఇవన్నీ కూడా ఈ వాక్యాలు తీయడం. ఎందుకంటే రీజన్ కావాలి కదా మనకు, ఎందుకు ఈ దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు ఈ దేవుణ్ణి స్తుతించాలి, మనకు రీజన్ కావాలి. ఆ రీజన్ తెలిస్తే మనకు తెలుస్తుంది ఎందుకు పొగడాలో, ఎందుకు వర్ణించాలో, ఎందుకు ఆరాధించాలో, ఎందుకు స్తుతించాలో. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. చూసారా, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. బైబిల్ ఒక దగ్గర ఉంటుంది, సూర్యుడు కూడా ఈ దేవుడి యొక్క ముఖం నుంచి ఆ వెలుగుని తీసుకొచ్చుకొని మనకు ప్రకాశిస్తున్నాడట. మనము సూర్యుడికి మనకు ఎంత దూరం ఉన్నామండి? సూర్యుడిని మనము నేరుగా చూడగలుగుతామా? చూడలేం కదా. సో సూర్యుని మనం ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న సూర్యునే మనం నేరుగా చూడలేము. ఆ సూర్యుడు కూడా మన దేవుడి యొక్క ముఖ కాంతి నుంచి వెలుగు తెచ్చుకొని ప్రకాశిస్తున్నాడట. సో అంటేగా ఈ దేవుడి యొక్క వెలుగు నువ్వు ఏ లెవెల్లో ఇమాజినేషన్ చేసుకుంటావో చేసుకో. అందుకే మనం వెలుగు సంబంధులం. ఆయన హస్తముల నుండి, అంటే ఆయన చేతిలో నుండి సూర్యకిరణములు బయలుదేరుచున్నవట. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. సో ప్రతిరోజు సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడి యొక్క చేతిలో నుంచి వస్తున్నాయి. సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు? దేవుడి యొక్క ముఖ కాంతిని తీసుకొని సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని నువ్వు ఆరాధించడంలో తప్పే లేదు, పొరపాటే లేదు, తక్కువ ఏమి కాదు, ఇంకా నువ్వు హెచ్చించాల్సిందే. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. చూడండి, ఆయన పాదాలు నడుస్తుంటేనట అగ్ని మెరుపుల్లాగా వస్తున్నాయట ఆయన నడుస్తుంటే. లూకా సువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో యేసు ప్రభు వారు పుట్టిన సందర్భం ఇది. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాము. దావీదు పట్టణం అందట మన కోసము ఎవరు? రక్షకుడు. యేసు ప్రభువాన్ని రక్షకుడు అంటారు. మనందరినీ రక్షించడానికి వచ్చాడు కాబట్టి మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి బడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఒక దేవదూత వచ్చి ఆ గొర్రెలు కాచుకునే వ్యక్తులకు కనపడి ఇలా చెప్తున్నాడు, దావీదు పట్టణంలో యేసుక్రీస్తు అనే ఒక దైవకుమారుడు పుట్టాడు. ఇగో ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు ఒక గుడ్డలతో చుట్టి తొట్టిలో పడుకొని ఉండుట చూస్తారు మీరు, అతనే యేసుక్రీస్తు అని ఒక దేవదూత వచ్చి వాళ్ళకు, ఆ యొక్క గొర్రెలు కాచుకునే వాళ్ళకు చెప్తున్నాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. చూసారా, యేసుప్రభు వారు పుట్టినప్పుడట ఏమైంది? పరలోకంలో ఒక దేవదూతతో పాటు ఒక సైన్యము భూలోకానికి వచ్చిందట. పరలోకం నుంచి దేవదూతల సైన్యము భూలోకానికి వచ్చి ఏమని పొగడాయో చూద్దాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. చూసారా, యేసుప్రభు వారు భూమి మీద పుట్టినప్పుడు ఏం చేశారట? వర్షిప్ చేశారట. ఆ ఏంజిల్స్ వచ్చి ప్రేస్ చేశారట, స్తోత్రించారట, స్తుతించారట, పొగడారట, వర్ణించారట, ఆరాధించారట. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము, అంటే మనమే, ఆయనకిష్టమైన మనుషులము మనమే, భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సో ఇలా దేవుణ్ణి ఆ దేవదూతలన్నీ స్తోత్రాలు చేశాయి. పరలోకంలో కొన్ని లక్షల కోట్ల దేవదూతలు ఉన్నాయండి. భూలోకంలో 800 కోట్ల జనాభా ఉంటాయి. దానికంటే 100 రెట్ల సైన్యము పరలోకంలో ఉన్నది. వాటి పనంతా దేవుణ్ణి ఆరాధించడమే, స్తుతించడము, పొగడము, వర్ణించడం. ఆరాధించడం, స్తుతించడం, పొగడడం, వర్ణించడం వాటి డ్యూటీ. దేవుణ్ణి స్తుతించి అలా మహిమ పొందుకోవడానికి దేవుడు అలా కొన్ని వర్షిప్ ఏంజిల్స్ని, కొన్ని ప్రేజ్ ఏంజిల్స్ని దేవుడు క్రియేట్ చేశాడు. అలాగే మనిషిని కూడా దేవుడు సృష్టించడానికి కారణము మన ఆరాధన ద్వారా, మన స్తుతి ద్వారా ఆయన మహిమ పొందుకోవడానికే మనల్ని సృష్టించాడు. అర్థమవుతుందా? సో యోహాను సువార్త 4:21 అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు
పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. చూసారా, మనం దేని గురించి ఆరాధిస్తున్నామో తెలియదు. ఏదో నలుగురు చప్పట్లు కొడుతున్నారు, ఏదో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే అవుతున్నాయి. సో హోల్ హార్టెడ్గా చేయాలి. నువ్వు ఏ చేసినా కూడా మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రి ఆరాధించు కాలము వచ్చుచున్నది, అదే ఈ కాలము. ఇప్పుడు చూడండి, చాలా కంట్రీస్లలో దేవుణ్ణి గొప్పగా వర్షిప్ చేస్తున్నారు, గొప్పగా ప్రేస్ చేస్తున్నారు. ఒక కాలం వచ్చుచున్నదట, తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలము. సో మనందరము కూడా ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి, హృదయంతో ఆరాధించాలి. సో నువ్వు ఎలా ఉండాలి? నీ ఆరాధన దేవుడికి ముట్టాలి. సో ఏదో నోటితోటి పలుకుతున్నావు అని పలకడం కాదు. సో యూ షుడ్ లీడ్ ఇన్ దట్ స్పిరిట్. నువ్వు స్పిరిట్లోకి వెళ్ళిపోవాలి, హోల్ హార్టెడ్గా దేవుణ్ణి ఆరాధించాలి. ఒకటండి, ఇది కూడా ఒక గొప్ప వరం అండి, ఇది కూడా ఒక గొప్ప వరం. దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధించడం కూడా ఒక వరము, ఒక బహుమానము. సో దేవుడి సేవ అంటే ఓన్లీ వాక్యం బోధించడం, మైకు పట్టుకొని 10 మందికి చెప్పడము, ఇది ఒకటి మాత్రమే కాదండి. సో దేవుడి సేవ అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు చూసావా, అది కూడా దేవుడి సేవ లాంటిదే. దేవుణ్ణి పూజిస్తున్నావు చూసావా, అది కూడా దేవుడి సేవ లాంటిదే. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అండ్ దేవుణ్ణి వర్ణిస్తున్నావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి స్తోత్రిస్తున్నావు, అది కూడా దేవుడి సేవ లాంటిదే. సో పూర్ణ మనసుతో చేయాలి ఏది చేసినా కూడా. సో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? ఆత్మతో ఆరాధించే వాళ్ళు నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు సంఘంలో 1000 మంది ఆరాధిస్తున్నారు అనుకోండి, అందులో ఆత్మతో ఆరాధించే వాళ్ళు 10 మందే ఉండొచ్చు, కానీ ఆ దేవుడి దృష్టి ఆ 10 మంది మీదనే ఉంటుంది. మిగిలిన 990 ఇంకా మిగిలిన 900 మంది యొక్క దృష్టి అంతా మొబైల్ ఫోన్ మీద ఉండొచ్చు, లోకం మీద, లోక వార్తల మీద ఉండొచ్చు, ఆ పని మీద ఈ పని మీద ఉండొచ్చు. కానీ ఆత్మతో ఆరాధించే వాళ్ళు నాకు కావాలి అని అంటున్నాడు దేవుడు. ఆయన చిత్తమట ఏముందట? ఆత్మతో ఆరాధించే వాళ్ళు నాకు కావాలని కోరుకుంటున్నాడు. సో అది మనం ఎందుకు కావద్దు? ఆయన యొక్క కోరికను మనం ఎందుకు ఫుల్ఫిల్ చేయదు? ఇన్ని రోజులు మన ఆశను ఆయన నెరవేరుస్తున్నాడు కదా, మన ఆశను ఆయన తృప్తిపరుస్తున్నాడు కదా, మరి ఆయన ఆశను కూడా మనం తృప్తిపరచాలి కదా. ఆయన ఆశను కూడా మనం ఎందుకు తృప్తిపరచొద్దు? తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకున్నారు. ఎలాంటి వారు? ఆత్మతో ఆరాధించే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. సో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించవలెను. సో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతోను. ట్రూ వర్షిప్పర్. ఐ నీడెడ్ ట్రూ వర్షిపర్స్ హూ లెడ్ బై హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ సహాయముతో ఆరాధించే వాళ్ళు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి నువ్వు చేసే ఏ పనైనా కూడా ఆత్మతో చేయాలి. వాక్యం విన్నా నీ ఆత్మను ఉపయోగించాలి. వాక్యాన్ని చదువుకునేట పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. వాక్యాన్ని బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. సో నువ్వు ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో ప్రేస్ చేయాలి, ఆత్మతో నువ్వు వాక్యం వినాలి, ఆత్మతో నువ్వు దేవుణ్ణి అడగాలి అని కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును. సో చూడండి, పరలోకం మొత్తం అంతట, భూలోకం అంతటనట, భూమి కింద సముద్రంలోను. సో భూమి కింద ఏమున్నాయి? సముద్రములలోను ఉన్న ప్రతి సృష్టము, అంటే ప్రతి జీవి, అంటే చెట్లు, మొక్కలు, గుట్టలు, పర్వతాలు అండ్ చేపలు, జంతువులు, మనుషులు అన్నీ కూడా, అనగా వాటిలోనున్న సర్వమును, అన్నిటిలో ఉన్న సర్వమును, ఆకాశంలో ఉన్న సర్వము, భూలోకంలో ఉన్న సర్వము, సముద్రంలో ఉన్న సర్వము, సింహాసనాసుడైన ఉన్నవాని గొర్రె పిల్లలకు స్తోత్రము, ఘనతయు, మహాయము, ప్రభావము యుగయుగములు కలుగుగాకని చెప్పుట వింటిని. చూసారా, మొత్తమట ఈ సృష్టి మొత్తము ఈ దేవుణ్ణి ఆరాధిస్తుందట, దేవుణ్ణి స్తుతిస్తుందట. ఏమని? స్తోత్రమును, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగయుగములకు కలుగుగాకని చెప్పుట వింటిని. అంటే దేవుడికి సింహాసనవాసుడు ఎవరు? దేవుడు. ఆయనకు స్తోత్రము చెల్లిస్తున్నాయట. ఘనత, మహిమ, ప్రభావం యుగయుగంలో కలుగునని చెప్పలేం. దేవుడు ఈ భూమి ద్వారా ఆయన వర్షిప్ చేయించుకోగలుగుతాడు, ఈ రాళ్ళ ద్వారా ఆయన వర్షిప్ చేయించుకోగలుగుతాడు, అండ్ అడవి జంతువుల ద్వారా కూడా ఆయన వర్షిప్ చేసుకోగలుగుతాడు, ప్రేస్ చేయించుకోగలుగుతాడు. ఆ సముద్ర నీటి ద్వారా, ఆ వచ్చే అలల ద్వారా, ఆ సౌండ్ల ద్వారా కూడా ఆయన వర్షిప్ చేసుకోగలుగుతాడు. మనకు తెలియదు, మనకు తెలుసా? ఏంటిది, ఆకాశ పక్షులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయో స్తుతిస్తున్నాయో మనకు తెలుసా? వాటికి కూడా ఆరాధించే శక్తి దేవుడు ఇవ్వచ్చు.
వాటికి కూడా ప్రార్థించే శక్తి దేవుడు ఇవ్వచ్చు. వాటి భాషలో అవి మాట్లాడుతుండొచ్చు దేవుడితోటి. అండ్ ఒక 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 అడవి జంతువులకు కావచ్చు, వాటి భాషలో అవి మాట్లాడే శక్తి దేవుడికి ఇవ్వచ్చు, దేవుడికి అర్థమవుతుంది కావచ్చు. వాటికి కూడా ఆరాధించే శక్తి ఇవ్వచ్చు, ఆ పర్వతాలకు ఆరాధించి స్తుతించే శక్తిని ఇవ్వచ్చు. బైబిల్లో కూడా ఒక వాక్యము ఉంటుంది, దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వల్ల కూడా అబ్రహాంకి సంతానాన్ని పుట్టించగలుగుతాడు, మనుషులు కూడా అవసరం లేదని అంటాడు దేవుడికి. సో దేవుడికి సమస్తము సాధ్యము. మన ద్వారా కాదు, సమస్త భూలోకం నుంచి కూడా ఆయన ఆరాధన స్థుతుల ద్వారా ఆయన మహిమ పొందుకుంటున్నాడు. యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. మళ్ళొకసారి చూద్దాము. పరలోకం మొత్తమట, భూలోకమంతటట, భూమి కింద సముద్రంలో ఉన్న ప్రతి స్రష్టమును అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వాడిని గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనతయు, మహిమ, ప్రభావం యుగ యుగములు కలుగా కానీ చెప్పుట వింటిని అట. సో మేబీ చేపలు కూడా ఆరాధిస్తున్నాయేమో, దేవుని స్తుతిస్తున్నాయేమో తెలియదు. సో ఈ వాక్యాన్ని చూస్తే భూలోకమంతా సమస్తము కూడా ఆయనను స్తోత్రాలు చెల్లిస్తున్నాయట. ఒక మనిషి తక్కువ వెనుకపడి ఉన్నాడు ఆ విషయంలో. సో 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను. సో ఏంజిల్స్ పరలోకంలో 4 జీవులు ఉన్నాయట. ఆ ఒక్కొక్క జీవికట 6 రెక్కల ఏంజిల్స్, 6 వింగ్స్ ఉన్నాయట ఒక్కొక్క ఏంజిల్స్కి. అవి చుట్టూన్న రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఉండు సర్వాధికారియు దేవుడునగు. సో సర్వాణి మీద అధికారం ఉన్న దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింపగలు చెప్పుచుండుని. చూసారా, 24/7 365 days కొన్ని ఏంజిల్స్ని దేవుడు ఏం చేశాడు, సృష్టించాడు. పరిశుద్ధుడా 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 అని మానక 24/7 డే అండ్ నైట్, మిడ్ నైట్, అన్ని వేళలా అది పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని దేవుణ్ణి స్తుతిస్తున్నాయట. ఆ వర్షిప్ ఏంజిల్స్, ఆ ప్రేజ్ ఏంజిల్స్. దేవుడు కొన్ని ఏంజిల్స్ని అలా సృష్టించాడు వర్షిప్ చేయడానికి, కొన్ని ఏంజిల్స్ని ప్రేజ్ చేయడానికి. ఇక వాటి పని అదే, ఇక ఏం చేయవు, ప్రేయర్ చేయవు, ఏం చేయవు, దేవుణ్ణి స్తుతించడమే వాళ్ళకు పని, వాళ్ళకు ఆహారమై ఉన్నది ఆ దేవదూతలకు. వాటికి ఎన్ని రెక్కలట, 6 రెక్కలు ఉన్నాయట. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నిట్లో కూడా ఈ దేవుణ్ణి పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. అలా చెప్తుంటే ఏమవుతుంటుంది అంటే దేవుడికి ఏమవుతుంటుంది, మహిమ పెరుగుతుంటుంది. అలా చెప్తుంటే దేవుడికి ఘనత పెరుగుతుంటుంది, దేవుడికి అధికారము పెరుగుతుంటుంది. నువ్వు దేవుని మహిమ పరుస్తుంటా అంటావు. సో ఆ ఏంజిల్స్ ఏం చేస్తున్నాయి, దేవుణ్ణి మహిమ పరుస్తున్నాయి, దేవుణ్ణి ప్రేస్ చేస్తున్నాయి, దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నాయి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, హోలీ 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 కంటిన్యూస్గా అదే పని వాటికి. సో దేవుడు అలా కొన్నిటిని సృష్టించాడు. అలాగే మనల్ని కూడా ఆరాధించి స్తుతించి మన ద్వారా మహిమ పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము, ఆ సింహాసనము నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమ, అంటే మన దేవుడికి సింహాసనం మీద ఆసీనుడై ఉండి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా. చూసారా, ఆ దేవదూతలట ఆ సింహాసనాసనం మీద ఉన్న ఆ దేవుణ్ణి ఏం చేస్తున్నాడట, యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమ కలగాలని, ఘనత కలగాలని కృతజ్ఞతాస్తుతులు ప్రేస్ చేస్తున్నాయట, థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నాయట. కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచున్నాయట, అంటే పాడుతున్నాయట, పొగుడుతున్నాయట, వర్ణిస్తున్నాయట, గానము చేస్తున్నాయట ఆ ఏంజిల్స్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేజ్ అండ్ వర్షిప్. సో అంత ఇంపార్టెన్స్ ఉందండి వర్షిప్ అండ్ ప్రేజ్కి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు వర్షిప్, ప్రేజ్. నో, యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. అట్లీస్ట్ 1-2 సాంగ్స్ అన్న డైలీ పాడాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, ఆ 24 పెద్దల సింహాసనము నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు. సో సాగిలపడి నమస్కారం చేస్తున్నారు 24 పెద్దలు. అక్కడ 24 సింహాసనాలు ఉన్నాయి దేవుడు పక్కన. సో ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. చూసారా, సమస్తాన్ని సృష్టించాడు. నువ్వు చూసే కంటికి కనిపించేది, కంటికి కనపడనేది అన్నీ దేవుడి ద్వారానే వచ్చాయి, దేవుడి వల్లనే వచ్చాయి, ఆయన ద్వారానే వచ్చాయి. సో నీ చిత్తమును బట్టి అవి ఉండెను. సో భూమిని ఎక్కడ పెట్టాలి, ఆకాశాన్ని ఎక్కడ పెట్టాలి, సూర్యుని ఎప్పుడు ఉదయించాలి అండ్ చంద్రుని ఎప్పుడు ఉదయించాలి, నక్షత్రాలను ఎక్కడ పెట్టాలి, వాటిని ఎక్కడ నిలపాలి, భూమిని ఎక్కడ నిలపాలి, భూమికి ఆకర్షణ శక్తిని ఎలా ఇవ్వాలి, చంద్రమండలం ఏంటిది, సూర్యమండలం ఏంటిది, సముద్రాలు ఏంటిది, సముద్రంలో ఏమి తిరగాలి, మనుషులు ఎక్కడ తిరగాలి, ఆకాశంలో ఏ పక్షులు తిరగాలి, ఇవన్నీ కూడా ఆయన ఇష్ట ప్రకారముగా పెట్టాడట. దానిని బట్టి సృష్టింపబడేను గనుక
నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని. చూసారా, ఆయన ఒక్కడే మహిమ ఘనత ప్రభావము పొందుకోవడానికి అర్హుడైనే. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఎవరట? ఆ 24 పెద్దలట. 24 మంది పెద్దలు దేవుడి దగ్గర సింహాసనం దగ్గర కూర్చుంటారట వాళ్ళు. ఇది భవిష్యత్తులో జరగబోయేది, ఇది పరలోకంలో జరుగుతున్నది. సో యుగ యుగంలో జీవించుచున్న నమస్కారము చేయొచ్చు, దేవుడికి నమస్కారం చేస్తున్నారట. సో ఈ సర్వాన్ని సృష్టించావు, నీ చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి. చూడండి దేవుణ్ణి ఎలా పొగుడుతున్నారో 24 పెద్దలు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. సో దేవుడికి మహిమ ఘనత ప్రభావం పొందని అర్హుడు, ఆయన ఒక్కడే అర్హుడు. నేను చెప్తున్నాను కదా, ప్రేజ్ ఇవ్వాలంటే నువ్వు దేవుడికి ఇవ్వాలి, మహిమ ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. ఆయన ఒక్కడికే పొందుకునే అర్హత. భూలోకంలో ఏ మానవుడు కూడా తప్పు చేయని వాళ్ళు లేడు, ఏ మానవుడు కూడా పొరపాటు చేయని వాళ్ళు లేడు, ఏ మానవుడు కూడా పాపం చేయని వాడు లేడు, దోషం చేయలేని వాడు లేడు. సో మన దేవుల్లో మాత్రము ఎలాంటి దుర్నీతి లేదు, ఎలాంటి దుర్బుద్ధి లేదు, ఎలాంటి పాపము లేదు, ఎలాంటి దోషము లేదు. అందుకే ఈ దేవుణ్ణి నువ్వు పొగడాలి, ఈ దేవుణ్ణి నువ్వు వర్ణించాలి, దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. అప్పుడు కూడా నీ లోపల ఎలాంటి తప్పులున్నా, నీ లోపల ఎలాంటి పొరపాట్లున్నా, నీ లోపల ఎలాంటి దోషాలున్నా, నువ్వు పవిత్రుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి నువ్వు పవిత్రుడుగా అవుతావు. నువ్వు నీతిమంతుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడుగా అవుతావు. నువ్వు ఒక పరిశుద్ధుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడు అవుతావు. ఒక అన్యాయస్తుడికి మనం సపోర్ట్ చేస్తే మనం కూడా అన్యాయస్తులం అవుతాం. అదే ఒక దేవుడికి మనము వర్షిప్ చేస్తే మనలో కూడా దైవతత్వాలు వస్తుంటా ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనము. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నదనెను. సో యేసు ప్రభు వారు గద్దిస్తున్నారు. సో నువ్వు నీ డబ్బును నువ్వు పొగడొద్దు, నీ పదవిని పొగడొద్దు, నీ అధికారాన్ని పొగడొద్దు. నువ్వు దేవుని మాత్రమే పొగడాలి, దేవుని మాత్రమే వర్ణించాలి, దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే స్తుతించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి, ఆయనకు మాత్రమే వర్షిప్ చేయాలి, ఆయనను మాత్రమే పొగడాలి అని దేవుడు గద్దిస్తున్నాడు యేసు ప్రభు వారు సాతాన్ని. హెబ్రీలకు రాసిన 12వ అధ్యాయం 28వ వచనము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలైనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. సో మన దేవుడు ఏంటిది? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈజ్ ఏ హోలీ గోస్ట్ ఫైర్ అంటారు, ఫైర్తో ఉన్నాడు. సో నిశ్చలమైన రాజ్యము పొందుకుంటున్నాము, దైవ కృప కలిగి ఉంటున్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేద్దాం. పరలోకంలో మనందరం కూడా పరలోకంలో దేవుణ్ణి కలుసుకుంటాము. ఈ దేవుడి ముందు ఆరాధిస్తాము, స్తుతిస్తాము. ఆయన ముందు కంటిన్యూస్గా మనం ఆయనను ప్రేస్ చేస్తుంటాము, కంటిన్యూస్గా మనం వర్షిప్ చేస్తుంటాము. అదే సేవ. నేను చెప్తున్నా కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుంటావు చూసావా, ఆయనకు మహిమ పెరుగుతావు చూసావా, అది కూడా దేవుడి సేవనే. నువ్వు దేవుణ్ణి ప్రేస్ చేస్తుంటావు చూసావా, అది ఆయనకు మహిమ పెరుగుతావు చూసావా, అది కూడా దేవుడి సేవనే. సో నువ్వు ఏ చేసినా దేవుడికి మహిమ కలుగుతుందా, అది కూడా సేవ కోసమే. ఆయన పేరు మీద 10 మందికి భోజనం పెట్టావు, అది కూడా దేవుడి సేవనే. నువ్వు వర్షిప్ చేసావు, దేవుడి సేవనే. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొట్టావు, దేవుడి సేవనే. సో దేవుడి సేవ అంటే అందరూ కూడా ఏంటిది? మంచి బట్టలు వేసుకోవాలి, మైక్ పట్టుకోవాలి, కెమెరా ముందు నిలబడాలి, కొన్ని లక్షల ముందు జనాభా ముందు మాట్లాడాలి. అదొకటే సేవ కాదండి, దాని వెనకాల చాలా ఉన్నాయి. చారిటీ చేయడం కూడా దేవుడి సేవనే. దేవుడి పేరు మీద ఆరాధించడం, స్తుతించడం కూడా దేవుడి సేవనే. నువ్వు వాక్యాన్ని చదివి దేవుని మహిమపరచడం కూడా దేవుని సేవనే. నువ్వు 10 మందికి దేవుణ్ణి పరిచయం చేస్తున్న దేవుడి సేవనే. ఒక 10 మంది కష్టాల్లో ఉన్న వాళ్ళను మందిరానికి నడిపిస్తున్నా కూడా అది దేవుడి సేవనే. సో దహించు అగ్ని ఉన్నాడు. కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 1వ వచనము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వాని చేయుదము. చూసారా, దేవుని గూర్చి పాడండి, దేవుడి గురించి ఆరాధించండి, ఉత్సాహధ్వని సంతోషంతో పాడండి. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో, థ్యాంక్స్ గివింగ్తో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. చూసారా, సంతోషంగా రండి నా మందిరానికి, ఆనందంగా రండి నా మందిరానికి. సో చాలామంది ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మంచి సంతోషంగా వెళ్తారు, ఆనందంగా వెళ్తారు, ముఖానికి మేకప్ వేసుకొని వెళ్తారు, మంచిగా వెళ్తారు. అదే మందిరానికి వెళ్ళాలంటే అది ఎలా ఉంటుందంటే 10 సంవత్సరాల కరువు ముఖంలో కనపడుతుంది. హ్యాపీగా వెళ్ళండి, నీ తండ్రి సన్నిధానానికి వెళ్తున్నావు, నీ వల్ల తండ్రికి మహిమ పొందడానికి వెళ్తున్నావు, నీ వల్ల తండ్రికి మహిమ వస్తుంది. ఆరాధించడానికి వెళ్ళు, స్తుతించడానికి వెళ్ళు, ఆయనకు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడానికి వెళ్ళు, ఆయనను పొగడడానికి వెళ్ళు, ఆయనను వర్ణించడానికి వెళ్ళు, సంతోషంగా గానము చేయడానికి వెళ్ళు, కీర్తనలు పాడడానికి వెళ్ళు, ఆయన పేరిట సంతోష గానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు,
భూమి అగాధ స్థలములో ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. చూసారా, ఈయన గొప్పతనం చూడండి. మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు ఆయనే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుళ్లకు దేవుడు. భూమి అగాధ స్థలములో ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు, పర్వతాలు శిఖరాలు ఆయనవేనట. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేశాను. సముద్రం ఎంత పెద్దదో తెలుసు కదా మనందరికీ. ఆ సముద్రాన్ని కలగజేసింది ఆయన్నే, దాన్ని కలగజేశాను. ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన హస్తాలట భూమిని నిర్మించాయట. ఎక్కడ ఎక్కడ భూలోకం ఉండాలి, అందులో ఎంతవరకు నీళ్లు ఉండాలి, ఎక్కడ పర్వతాలు ఉండాలి, ఎక్కడ సెలయేర్లు ఉండాలి, ఎక్కడ కొండలు ఉండాలి, ఎక్కడ శిఖరాలు ఉండాలి, ఎక్కడ గ్రీనరీ ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన చేతి హస్తాలతో నిర్మించుకున్నాడు. ఒక సందర్భంలో ఉంటుంది బైబిల్లో, ఆయన అరచేతిలో నీళ్లు పోసి సముద్రాన్ని తయారు చేశారట. ఇక్కడ సముద్రం ఈ ఉండాలి, ఇంత సరిహద్దుల్లో ఉండాలని ఆయన అరచేతులతో సముద్రానికి గీత గీశాడట సముద్రానికి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మన దేవుడు అంటే ఏంటిది? అందరినీ మనం అంటాం, మనుషులను దేవుడు అంటాం, అనొద్దండి. ఏ ఒక్కరు కూడా మనుషులను దేవుడు అనొద్దు. ఒక్కొక్కరు 4 పనులు చేయగానే వారు దేవుడు అంటారు. దేవుడు అనేవాడు ఒక్కడే. సో ఆ దేవుడు అంటే ఎవరు అంటే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు కన్నీళ్ళలో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకొని నిన్ను ఆదరించిన వాడు దేవుడు. దేవుడు అంటే ఏంటిదంటే, ఈ సర్వాన్ని సృష్టించిన వాళ్ళను దేవుడు అంటారు. దేవుడు అంటే ఏంటిది? భూమి ఆకాశములు, ఈ యొక్క పర్వతములు, ఈ యొక్క నేచర్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటారు చూసారా, అది దేవుడు అంటారు. సో అద్భుతాలు చేసే వాళ్ళను దేవుడు అంటారు. ఆశ్చర్యమైన కార్యాలు చేసే వాళ్ళను దేవుడు అంటారు. మహిమ కార్యాలను చేసే వాళ్ళను దేవుడు అంటారు. అద్భుతాలు చేసే వాళ్ళను దేవుడు అంటారు. కుంటి వాళ్ళను లేచి నడిపించే శక్తి ఒక దేవుడికే ఉంది, అలాంటి వాళ్ళనే దేవుడు అంటారు. పుట్టి గుడ్డు వాళ్ళని కూడా మళ్ళీ కన్నులు తెప్పించే శక్తి దేవుడికి ఉంది, అలాంటి వాళ్ళనే దేవుడు అంటారు. కానీ ఒక 10 మందికి భోజనం పెట్టినంత మాత్రాన మనిషి దేవుడు కాలేడు. సో ఎప్పుడైనా దేవుడు అనేవారు ఒక్కడే, అది ప్రభు అయిన యెహోవా. ఆయన వల్లనే ఈ భూలోకము సృష్టించబడింది, ఆయన వల్లనే మా మొత్తం సర్వము సృష్టించబడింది. ఆయన్నే స్తోత్రార్హుడు. సో అందుకే దేవుడు అనే వర్డ్ మనుషులకు పెట్టద్దు ఎప్పుడు కూడా, అది దేవుడికి ఇవ్వాల్సింది, ఆ ఘనత ఆయనకి ఇవ్వాల్సిందే. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సో రండి నమస్కారము చేసి సాగిలపడదుము. సో అందరము కలిసి నమస్కారం చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా. సో నువ్వు వర్షిప్ చేయడానికి కారణం ఏంటిది? నిన్ను సృష్టించాడు కాబట్టి, నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి నువ్వు ఆయనను వర్షిప్ చేయాలి. యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంతో మేలు. సో ప్రతిరోజు ఎవ్రీడే యూ షుడ్ వర్షిప్ గాడ్, ఎవ్రీడే యూ నీడ్ టు ప్రేజ్ గాడ్. సో ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ దేవుణ్ణి ఆరాధించే అర్హత మనకు లేదు, ఈ దేవుణ్ణి స్తుతించే అర్హత మనకు లేదు. అయినా కూడా ఆయన కృపను బట్టి మనకు అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన కనికరాన్ని బట్టి మనకు ఆపర్చునిటీని ఇచ్చాడు. వీ షుడ్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, వీఆర్ నాట్ వర్తీ టు వర్షిప్ యూ గాడ్, బట్ యూ గివెన్ ద ఆపర్చునిటీ బై ద గ్రేస్ ఆఫ్ యూ. ఐఎమ్ నాట్ వర్తీ టు ప్రేజ్ యూ మై లార్డ్, బట్ యు గివెన్ ద ఆపర్చునిటీ టు ప్రేజ్ యూ. సో అంత ఈజీ కాదండి దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం. సో అది కూడా హోల్ హార్టెడ్గా చేయాలి. మనము అంగీకరించడం ఎంతో మేలు. అరణ్యమందు మొరీద్ బాయ్ యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్పా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము మీ తరము వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. సో దీంతో ప్రేజ్ అండ్ వర్షిప్ గురించి అయిపోయిందండి. సో విల్ కంటిన్యూ ప్రేయర్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, గొప్ప గొప్ప వాక్యాలు, ఆరాధన, స్తుతి, స్తోత్రాలు చెల్లించడం ఎంత ఇంపార్టెంటో మా అందరికి కూడా కనులకు కట్టినట్టు, మనసుకి హృదయానికి తాకేటట్టుగా మాకు చెప్పినందుకు, బోధించినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మిమ్మల్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆ కనికరాన్ని, ఆ ఆత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మిమ్మల్ని ఆరాధించే వరాన్ని మాకు దయచేయండి, మిమ్మల్ని స్తుతించే వరాన్ని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.